మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 15వ అధ్యాయం ఇది మన ధ్యానాంశం. ప్రారంభపు వచనాలు చూడండి. మోయాబును గురించిన దేవోక్తి. ఒక రాత్రిలో అర్మోయాబు పాడి నశించును, ఒక రాత్రిలో కిర్మోయాబు పాడి నశించును. ఏడ్చుటకు మోయాబీలు గుడికిని మెట్ట మీదనున్న దిబోనునకును వెళ్ళుచున్నారు. మోయాబు మీద దేవుని యొక్క ఉగ్రత లేదా తీర్పు ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఎవరు ఈ మోయాబు? మోయాబు చరిత్ర ఏంటి? సొదొమ గొమొర్రా పట్టణములో అగ్నిచేత కాల్చబడినప్పుడు లోతు నీతిమంతుడు గనక లోతు కుటుంబాన్ని దేవుని దూతలు వచ్చి రక్షించినప్పుడు ఆ లోతు ఇద్దరు బిడ్డలు పారిపోయి ఒక గుహలో నివసిస్తున్న సమయంలో లోతు నీతిమంతుడు. చాలామంది తెలియక అన్ని జనాంగం వివాదంగా దీన్ని చూపిస్తుంటారు, పాపంగా దీన్ని చూపిస్తుంటారు. లోతు ఏ పాపము చేయలేదు. అతడు ఏం జరిగిందో ఎరగడు. అతని కుమార్తెలు చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ మోయాబు వంశం వచ్చింది. అపవిత్రమైన అంశాలు బైబిల్లో ఉన్నాయి గనక ఇది పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుంది అని కొందరి వాదన. అపవిత్రత ఈ దేవుల్లో మచ్చుకైనా కనపడదు. పాపం ఆయనలో ఎవరు స్థాపించలేకపోయారు. తన ప్రజలైనా, ప్రవక్తలైనా, దైవజనులైనా, యూదుడైనా, అన్యుడైనా పాపం చేసిన వాడిని దేవుడు ప్రోత్సహించలేదు. ఆ పాపాన్ని ఎత్తి చూపించి దాని శిక్షను కూడా చూపించాడు. పాపాన్ని ఖండిస్తూ చూపించినటువంటి మాట ఎందుకు అపవిత్రమవుతుంది? ఇక్కడ మీకు మాట చెప్పాలి. మోయాబు శపించబడింది, కానీ రూతు మోయాబు వంశానికి సంబంధించిందే కదా. దేవుడు పాపాన్ని సహించలేడు, కానీ ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. నయోమి మోయాబుకి వెళ్ళి మోయాబీలతో సంబంధం పెట్టుకొని దేవుణ్ణి విడిచిపెట్టి ఆమె శాపాన్ని సంపాదించుకుంది. కానీ శాపగ్రస్తురాలైనటువంటి ఆ రూతు, మోయాబీయు స్త్రీ అయినటువంటి రూతు మోడు బారిపోయినటువంటి యవన కాలంలో తను బెత్లెహేంకి వచ్చి దేవుని ఆశ్రయించి నీ దేవుడి నా దేవుడని ఆ దేవుని విశ్వాసం ఉంచి క్రీస్తు యొక్క వంశావళిలో, క్రీస్తు యొక్క చరిత్రలో చేరిపోలేదా? ఆ మోయాబు వంశానికి దేవుడు అటువంటి అవకాశం ఇవ్వలేదా? కేవలం అవకాశం కాదు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మీరు చూస్తే సల్మాను రాహాబు నందు బోయజును కనెను, బోయజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఎటువంటి వంశ చరిత్రలోకి చేర్చాడో చూడండి. అయితే ఇక మోయాబు వంశానికి వస్తే ఎందుకని దేవుడు మోయాబు మీద కోపగించుకుంటున్నాడు? వాస్తవంగా ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 9వ వచనంలో మన పితరులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి కనానుకు ప్రయాణం చేస్తున్నటువంటి రోజుల్లో వారు మోయాబు గుండా కూడా ప్రయాణం చేయాల్సి వచ్చింది. అయితే దాన్ని దాటి వెళ్ళే దానికి మాత్రమే వాళ్ళు అనుమతి కోరారు, కానీ మోయాబు అందుకు అంగీకరించలేదు. పైగా వారితో యుద్ధం చేసి దానికి సిద్ధపడింది. వారిని శపించేదానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు మీరు చూడండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయము, 23వ అధ్యాయము, 24వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు మనం చూస్తే అక్కడ సిపోరు కుమారుడైనటువంటి బాలాకు మోయాబీయులకు రాజుగా ఉన్నాడు. అయితే బెయరు కుమారుడైనటువంటి బిలాము ప్రవక్తగా ఉన్నాడు కనుక పెద్దలందరూ రాజుతో మాట్లాడి వస్తున్నటువంటి జనాన్ని ఆటంకపరిచేదానికి లేదా వారిని శపించేదానికి బిలామును పిలువనంపారు. దేవుని ద్వారా బిలాము వెళ్ళకూడదని ఆజ్ఞాపించబడినప్పటికీ రాజు ఐశ్వర్యాన్ని, బహుమానాన్ని ఆశగా చూపి ఏ విధము చేతనైనా ఆ ప్రజల్ని శపించాలని బిలామును నిలబెట్టాడు. 6 దేశాన్ని నేను లోతు సంతానానికి ఇచ్చాను కనుక మోయాబుతో మీరు యుద్ధం చేయొద్దు, మోయాబును మీరు బాధపరచొద్దు అని దేవుడు ఇజ్రాయెల్కి ఆజ్ఞాపించాడే. కనుక ఇజ్రాయెల్ మోయాబు యుద్ధం చేయలేదు. ప్రతిగా మోయాబు ఇజ్రాయెల్కి చేస్తున్నటువంటి కీడు మీరు చూడండి. ఇంతటితో ఆగిపోలేదు, కానీ ఇంకా ఘోరమైన విషయం సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఇజ్రాయేలీలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించింది. అట్లు ఇజ్రాయేలీలు బయలుపేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఈ విధంగా పాపం చేసిన వారిని ఇలా శిక్షించాలని దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలో ప్రజలందరూ ఏడుస్తూ దుఃఖంతో ఉన్న సమయంలో మోషే అహరోనుల కన్నుల ఎదుటని ఇజ్రాయేలీలో ఒక స్త్రీని, మోయాబు స్త్రీని తీసుకుని వెళ్ళి ఆ పడగదిలో వ్యభిచారం చేస్తున్నాడు. అప్పటికే దేవుని ఉగ్రత రగులుకొని తెగులు రగిలి 24,000 మంది చనిపోయారు. అయితే యాజకుడైన అహరోను మునిమనుమనుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు దేవుడు ఓర్వలేని మనసు గలవాడై దేవుని యొక్క కార్యమును జరిగించడానికి ఆసక్తి గలవాడై
ఆ దృశ్యాన్ని చూడగానే రగిలిపోయి ఈట చేతి పెట్టుకొని ఆ పడగదికి వెళ్ళి ఆ ఇజ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో దిగునట్లుగా భూమిలోకి ఈటను నాటాడు. వారిద్దరూ మరణించగా ఆ విధంగా దేవుని ఉగ్రతను తెగులును ఫీనెహాసు ఆపాడు. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూస్తే యెహోవా మాట్లాడుతున్నాడు. మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నం చేసిరి. మోయాబు మీద నేను అగ్ని వేసేదను, అది కెరీయోతు నగలను దహించివేయును. గొల్లును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. అలాగే జెఫన్యా 2వ అధ్యాయం 8వ వచనం కూడా అంటాడు, మోయాబు చేస్తున్న నిందలు నాకు వినబడుతున్నాయని. ఇంకను ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 26వ వచనం చూడండి. మోయాబు యెహోవాకు విరోధముగా తను తాను గొప్ప చేసుకొనెను. దేవుని పిల్లలకు వ్యతిరేకంగా నిలబడమే కాదు, వారి యొక్క నాశనం కొరకు శపించబోనుకోవడం కాదు, వారి వ్యభిచారమునకు లోనై ఆ కారణాన్ని బట్టి అనేక వేల మంది చనిపోవడానికి కారణం కావడమే కాదు, ఇక దేవుని పైన కూడా తిరుగుబాటు చేస్తూ చూడండి ఈ మోయాబు. ఈ యెషయా గ్రంథంలో మనం 14వ అధ్యాయం నుంచి గమనిస్తే బబులోను అయినా, ఫిలిస్తీయ అయినా, అష్షూరు అయినా, ఇప్పుడు మోయాబు అయినా అతిశయము, గర్వము, దేవుని పైన తిరుగుబాటు, వ్యతిరేకత ఎక్కడ కనబడుతున్న దేవుడు నిశ్చయంగా దాన్ని అణిచివేస్తూ వచ్చాడు. నిర్నిమిత్తముగా అంటే మీతో లేదా మనతో సంబంధం లేకుండా ఒక విధమైన శాపము, పాపము లేకి మనం నెట్టివేయబడ్డామా? ఆయన కనికర సంపన్నుడు, బహుగా క్షమించువాడు, ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు. మనం వెనుదిరిగి పశ్చాత్తపడితే ఇదిగో శపించబడిన దానిలో నుండి మోయాబు వంశంలో నుండి రూతును బయటికి తెచ్చి ఓ చరిత్రలో నిలబెట్టినట్టుగానే ఆయన చేయగలుగుతాడు. తన సొంత జనాంగమైన, తన సొంత ప్రజలైన అతిశయించి గర్వించి దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఇదిగో మోయాబుకు పట్టిన గతే పడుతుంది. అయితే విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్షించేవాడు కాదు. కృప మీకు తోడును గాక. గాడ్ బ్లెస్ యూ.